శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొలంలో ఉన్నంతసేపు తామరాకంటారు, తిన్నంతసేపు విస్తరాకంటారు, తిన్నాక ఎంగిలాకంటారు. అదే విధంగా మనతో అవసరాన్ని బట్టి విలువ మారుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రాజకీయ నేత కొండా సురేఖ. ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేశారని మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ హద్దులు దాటి వ్యక్తిగత జీవితంలోకి కూడా వెళ్లారు. అలా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చకుండా ఉండాలంటే కేటీఆర్ నాగార్జునతో సమంతని తన దగ్గరికి పంపించాలనే కండిషన్ పెట్టాడని, దీంతో సమంతని వెళ్లమని నాగార్జున ఒత్తిడి చేశాడని, అలా సమంత కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో ఆమెకి విడాకులు ఇచ్చేసి ఇంట్లో నుంచి పంపించేశారని చెప్పిన కొండా సురేఖ సినిమా ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆర్ఏ కారణం అని, వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని ఆరోపించడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కొండా సురేఖ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? కేటీఆర్ కి కొండా సురేఖకి మధ్య ఉన్న గొడవలేంటి? ఈ వ్యాఖ్యలపై సమంత మరియు అక్కినేని కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. తుమ్మా సురేఖ అలియాస్ కొండా సురేఖ. ఈమె 1965 ఆగస్టు 15న వరంగల్లోని ఊకల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి తుమ్మా చంద్రమొయిలి, తల్లి రాధ. ఈమెకి 2 అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అలా ఈమె తండ్రి గవర్నమెంట్ జాబ్ లో రోడ్స్ మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక కొండా సురేఖ తన స్కూలింగ్ ని ఊకల్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కొండా సురేఖ తను బాగా చదివి తండ్రిలాగే గవర్నమెంట్ జాబ్ లో చేరాలనుకుంది. ఇక అలా తన ఇంటర్ ని హనుమకొండలోని పింగళి ప్రభుత్వం కళాశాలలో పూర్తి చేసి హైదరాబాద్ లో డిగ్రీని చేయాలని ఉందని తన తండ్రికి చెప్పగా, తండ్రి కూతుర్ని డిసప్పాయింట్ చేయకూడదని 1985లో హైదరాబాద్ లో తమ బంధువుల ఇంట్లో వసతి ఏర్పాటు చేసి కాలేజ్ బస్ లో వెళ్లకూడదని ఒక స్కూటీని కూడా కొనివ్వడం జరిగింది. ఇక అలా కొండా సురేఖ తన బీకాం డిగ్రీ కోసం లాల్ బహదూర్ డిగ్రీ కాలేజీలో చేరింది. అదే కాలేజీలో BA చదువుతున్న కొండా మురళి అలియాస్ కొండా మురళీధర్ రావు పటేల్ కి సురేఖ గారిపై ప్రేమ ఏర్పడి మనసు పారేసుకున్నాడు. ఇక కొండా మురళి కుటుంబం వరంగల్లోని వంచనగిరిలో ఆర్థికంగా ఉన్నతంగా ఉండే పటేల్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అలా ఇతని తండ్రికి 1000 ఎకరాల్లో వ్యవసాయ భూమితో పాటు రైస్ మిల్లులు కూడా ఉండేవి. ఇక అలా కొండా మురళి తల్లిదండ్రులకి 5 పిల్లలుండగా అందులో కొండా మురళి ఆఖరి సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఇతన్ని చాలా గారాభంగా పెంచారు. ఇదిలా ఉంటే వీరుంటున్న చుట్టుపక్కల ఊర్లలో కొంతమంది డబ్బుండేవారు పేదల్ని చిత్రహింసలు పెడుతూ అఘాయిత్యాలకి పాల్పడుతున్న సందర్భంలో నక్సలైట్లు వారిని ఎదురిస్తూ పేదలకి అండగా ఉండడం చూసి కొండా మురళి కూడా వారితో చేరాలనుకున్నాడు. అలా అప్పుడప్పుడు వారితో పాటలు పాడుతూ జనాల్లో కూడా కొంతవరకు అవగాహన కల్పించేవారు. అంతేకాకుండా కొన్నిసార్లు పోలీసుల మీద తిరగబడడంతో కొండా మురళిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఊర్లో ఉంటే మరింత చెడిపోతాడని కొండా మురళి తండ్రి తనని BA డిగ్రీ కోసం హైదరాబాద్ లోని LB డిగ్రీ కాలేజీలో చేర్పించాడు. ఇక అలా కాలేజీలోనూ తన ఆధిపత్యాన్ని చూపిస్తుండగా సురేఖ గారిని చూసి ఆమె క్యారెక్టర్, యాటిట్యూడ్ తనకి బాగా నచ్చడంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా ఒకరోజు తను ప్రేమిస్తున్న విషయం సురేఖ గారికి చెప్పగా అప్పటికే కొండా మురళి మీద తనకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడం మరియు తన బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని కొండా మురళి ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అలా వీరిద్దరూ 4 సంవత్సరాలు ప్రేమించుకునే సమయంలో ఒక్కోసారి సురేఖ గారు కూడా పీపుల్స్ వార్ మీటింగ్ లో పాల్గొనేవారు. ఇక ఇదిలా ఉంటే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకోగా కొండా మురళి ఇంట్లో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు గాని సురేఖ గారి ఇంట్లో కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. ఇక ఇదే విషయం సురేఖ గారు కొండా మురళికి చెప్పగా డైరెక్ట్ గా సురేఖ గారి ఇంటికి వెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే ఆదివారం తిరుపతిలో తామిద్దరూ పెళ్లి చేసుకుంటామని చెప్పగా సురేఖ గారి తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా కొండా మురళి చెప్పినట్లే 1987 తిరుపతిలో సురేఖ గారిని పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం వంచనగిరి సర్పంచ్ గా కూడా కొండా మురళి గెలుపొందడంతో
తన రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించాడు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1988లో సుష్మిత అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా బిడ్డ పుట్టాక కొండామురళి నక్సలైట్ పనుల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ అనేక దాడుల్ని చేస్తూ ఎక్కువ మంది శత్రువుల్ని కూడా తయారు చేసుకున్నాడు. దీంతో తన భార్యని రాజకీయాల్లోకి దింపి తను వెనుకుండి నడిపించాలని డిసైడ్ అయ్యాడు. అలా 1995లో కొండా సురేఖని మండల పరిషత్ ప్రెసిడెంట్ గా నిలబెట్టగా ఆ ఎలక్షన్స్ లో ఈమె గెలవడంతో తన రాజకీయ అరంగేట్రం చేసింది. ఇక ఇదిలా ఉంటే మొదట్లో కొండామురళికి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా వీరిద్దరూ కలిసి చాలా వరకు సెటిల్మెంట్స్ ని చేస్తుండేవారు. ఇక అలా ఒకవైపు కొండామురళి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాకుండా లిక్కర్ బిజినెస్లని మరియు గవర్నమెంట్ కాంట్రాక్ట్లని కూడా సొంతంగా తీసుకోవడంతో కొండామురళిపై అనేక మర్డర్ కేసులని వేయించి జైలుకి వెళ్లేలా చేశారు. కానీ కొండా దంపతులు వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడం చూసిన వైఎస్ఆర్ 1995లో కొండామురళికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వగా అప్పటికే తనపై చాలా కేసులున్న కారణంగా తన భార్య సురేఖ గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అలా 571 ఓట్ల తేడాతో సురేఖ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కొండామురళిపై ఉన్న కేసులని వెలికితీసి నక్సలైట్గా ముద్ర వేసి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేయగా ఈ విషయం తెలుసుకున్న కొండామురళి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అలా ఈ గొడవలు చల్లబడ్డాయనుకొని బయటకు వచ్చిన కొండామురళిపై కొందరు దుండగులు బుల్లెట్లతో దాడి చేయగా ఒక బుల్లెట్ కొండామురళి కంటిలోకి దూసుకుపోయింది. ఇక ఈ విషయం సురేఖ గారికి తెలిసి భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లగా తనకి దిగిన అన్ని బుల్లెట్లను తీశారు కానీ తలలో ఉన్న బుల్లెట్లని తీయలేకపోయారు. ఒకవేళ అది తీస్తే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్పడంతో ఏం చేయలేని పరిస్థితి ఉండేది. అలా కొండామురళి కుడి కన్నుని తొలగించి ఆ ప్లేస్లో గొర్రె కన్నుని పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుండి నక్సలిజంకి దూరంగా ఉంటున్న కొండామురళి వైఎస్ఆర్తో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ తన భార్యతో కలిసి రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇక అలా 2004లో కొండా సురేఖ గారు శాంపేట నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2009లో కూడా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో వైఎస్ఆర్ కొండా సురేఖ గారికి మినిస్టర్ పదవినిచ్చారు. ఇక అలా ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రమాదవశాత్తు మరణించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కొండా దంపతులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ తమ మంత్రి పదవిని కూడా రాజీనామా చేశారు. అలా ఆ తర్వాత జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టగా ఆ పార్టీ తరపు నుండి 2012లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సురేఖ గారు ఓడిపోయారు. అలా ఆ తర్వాత 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరగడంతో కొండా సురేఖ గారు 2013లో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక 2014లో జరిగిన ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ గారు 2018లో జరిగిన ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు వరంగల్ నుండి పోటీ చేసిన సురేఖ గారు 4వసారి ఎమ్మెల్యేగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఈమెకి దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రిగా పదవినిచ్చారు. ఇక ఈ క్రమంలోనే ఈమె మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతల్ని స్వీకరించగా మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సురేఖ గారిని కలిసి నూలుపోగు దండ వేసి ఆమెకి సన్మానం చేయడం జరిగింది. ఇక ఆ ఫొటోస్ని బీఆర్ఎస్ ప్రొఫైల్ నేమ్తో ఉన్న కొన్ని పేజెస్ ఆ ఫోటోలపై తప్పుగా పోస్టులు పెడుతూ ట్రోల్ చేయడంతో సహనాన్ని కోల్పోయిన కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ నేతల్ని విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులకి కేటీఆరే కారణమని, కుల్ప్రీత్ సింగ్ కూడా కేటీఆర్ వల్లే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని మీడియా ముందు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు కొండా సురేఖ అటు సినిమా ఇండస్ట్రీ నుండి ఇటు రాజకీయ వ్యక్తుల నుండి కూడా వ్యతిరేకతల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఈమె మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో నాగార్జున కూడా ఈమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ నాగార్జున ట్వీట్ చేయగా కేటీఆర్ కూడా ఈమె వ్యాఖ్యలపై లీగల్ నోటీసులని పంపుతూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని, తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అసత్యాలు చెబుతున్నారని, తక్షణమే ఆమె బహిరంగ క్షమాపణ చెబుతూ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే ఈ ఇష్యూని ఇంతటితో వదిలేస్తానని, లేదంటే క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పడంతో ఈ వార్తలు ఇప్పుడు వైరల్గా మారాయి. అంతేకాకుండా సమంత కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగానే జరిగాయని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, తనెప్పుడూ రాజకీయాలకి అతీతంగా మరియు దూరంగా ఉంటానని తెలిపింది. ఇక ఇదిలా ఉంటే నటి రోజా కూడా కొండా సురేఖ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ తనకి ఎంత బాధున్నా తోటి మహిళపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడానికి మనసెలా వచ్చిందని, రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళని తీసుకురావడం దుర్మార్గమని, ఆ పని కూడా మహిళలే చేయడం మరింత బాధేస్తుందని చెప్పుకొచ్చింది.
ఏదేమైనా రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కొండా సురేఖ గారు తనకున్న అధికారంతో తనపై ట్రోల్ చేస్తున్న వారిని పట్టుకొని శిక్షించాలే గాని ఇలా బహిరంగంగా ఘాటైన వ్యాఖ్యల్ని చెప్పడంతో ఇన్ని సంవత్సరాలు ఆమె పొందిన గౌరవం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇక ఈ వ్యతిరేకతని చూశాక కొండా సురేఖ గారు తన మాటల్ని వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ కోరుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు, మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీ అభిమానులే. ఇది ఫోక్స్, కొండా సురేఖ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.